హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో ఈ మిషన్ మీద బ్లౌజ్ స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇది ఇలాగా బాబిన్ ఇక్కడ పాయింట్ ఇస్తాడండి. దాన్ని ఇలా ప్రెస్ చేస్తే పెరల్ స్టిచ్ చేస్తే మనం ఏం పట్టుకోనవసరం లేదు, ఆటోమేటిక్గా దారం అనేది బాబిన్లోకి ఎక్కేస్తుంది. మిషన్ కుట్టిన పెరల్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేస్తే వెళ్ళిపోతుందండి. ఇక్కడ వీల్స్ కూడా సెట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ మోడ్లో పెట్టుకోవాలి. ఈ పైనుంచి వచ్చే దారాన్ని కూడా లూజ్లో పెట్టుకోవాలి. 1, 2 ఆ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. నంబర్స్ ప్రకారము మన వీలుని బట్టి ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారండి, 1, 2, 3 అలాగా. దాని ప్రకారం ఈ దారం అనేది ఎక్కించుకోవాలి. ఇది సింగర్ ప్రామిస్ మిషన్. ఫస్ట్ అయితే నడుం బెల్ట్ వేస్తున్నాను. దానికన్నా ముందు డాల్స్ వేసుకోవాలి కదా, డాల్స్ వేసేస్తున్నాను. వేసినాక నడుం బెల్ట్ వేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజేనండి. చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే, ఇంట్లోనే మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ మిషన్ అయితే పర్ఫెక్ట్గా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే దీని మీద శారీ ఫాల్స్ వేసుకోవచ్చు, అంబ్రెల్లా ఫ్రాక్కి కింద జిగ్జాగ్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చండి. అలానే ఇక్కడ వీల్ మీద ఎన్ని రకాల స్టిచ్చెస్ ఉన్నాయో ఆ స్టిచ్చెస్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నడుం బెల్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది స్టిచ్చింగ్ మోడ్లో నేను ఎక్కువసార్లు కుట్టనండి, అందుకనే కొంచెం ఇదిలా దారం అనేది లాగుతుంది. సో ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే చూపించడానికి వీడియో చేస్తున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ డాట్స్లు వేస్తున్నాను. ఆల్రెడీ మనం కటింగ్లోనే మనం ఈ విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీగా క్విక్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. 1 by 1. ఇది నేను కట్ చేసి చూపిస్తున్నాను, కానీ మీరు డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేయకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే టైం సేవ్ అవుతుంది అనమాట. ఇలా 1 by 1 స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే. చాలా గట్టిగా కూడా పడుతుందండి స్టిచ్, గ్యాప్స్ అనేది ఏది ఉండదు. ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనమాట. నేను ప్రతిదీ డబల్ స్టిచ్ వేస్తానండి. ఈ డాట్స్లకి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది 2 పొరలు అనమాట. 2 పొరలు పైన పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. తర్వాత దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అలానే కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయాలన్నమాట. చాలా తొందరగా క్విక్గా దారం అనేది తెగదండి. ఈ మిషన్ మీద ప్రాబ్లం ఏంటంటే, ఈ మిషన్ సూది మాత్రమే దీనికి వాడాలి. సింగర్ ప్రామిస్ మిషన్ సూదులు అంటే ఇస్తారండి, ఆ మిషన్ సూది మాత్రమే వాడాలి, లేకపోతే దారం అనేది తెగిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను హెమ్మింగ్ లేకుండా డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి, దీన్ని తిప్పేసేసి కింద వైపున స్టిచ్ వేసేస్తున్నాను. అంతేను, హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తున్నాను. కాజపట్టికి రివర్స్లో అంటే లోపల వైపు ఈ క్లాత్ అనేది అటాచ్ చేసి పై వైపుకి ఫోల్డ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. కాజపట్టి కొంచెం వెడల్పుగా ఉన్న క్లాత్ తీసుకోవాలంటే 2 inches వెడల్పు ఉన్న క్లాత్ తీసుకొని, ఇదిగోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసి ఇలా లోపల వైపుకి తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలి, దాని పక్కన ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ 2 స్టిచ్చెస్ మధ్యలో కాజల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను స్టిచ్చింగ్ మొత్తము మీకు ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ కటింగ్ అవన్నీను. ఈ మిషన్ మీద బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది చూపిస్తున్నాను. ఇది మనకి హైట్ వైజ్ పర్ఫెక్ట్గా మొత్తం నేల మీద పెట్టేసి స్టిచ్ చేయకుండా, ఇది ట్రంక్ పెట్టి ఉంటుంది కదా, ట్రంక్ పెట్టి మీద ఈ మిషన్ పెట్టాను. ఇక్కడ కింద పీట వేసుకొని దాని మీద కూర్చొని స్టిచ్ చేసుకుంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇలాంటి మిషన్ స్టిచ్ చేస్తున్నారు కొంతమంది, మొత్తం నేల మీద పెట్టేసి స్టిచ్ చేస్తున్నారు. అలా కాకుండా మన హైట్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే నడుము నొప్పి అట్లాంటివి ఏమి ఉండదండి.
దానికోసం అది చెప్పడానికి కూడా నేను మీకు ఈ వీడియో చేస్తాను అనమాట. ఇది ఉక్స్ పట్టి వేసేసారనమాట. మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది బయటకు వస్తుంది అనమాట. ఉక్స్ పట్టి అయిపోయింది, కాజాపట్టి అయిపోయింది, హ్యాండ్స్ కింద ఫోల్డింగ్ స్టిచ్ చేసేసాను. అలానే ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసేయడమే. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేసాక ఇది కూడా డబల్ స్టిచ్ వేయాలండి. షోల్డర్ జాయింట్స్ కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయాలన్నమాట. మీ ఇష్టం అండి, హ్యాండ్స్ అన్న ఫస్ట్ జాయింట్ చేయొచ్చు, లేకపోతే మెడపట్టి అన్న వేయచ్చు. నేను హాఫ్ ఆఫ్ హ్యాండ్ షోల్డర్ నుంచి జాయింట్ చేస్తాను అనమాట. ఒక హాఫ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇదిగోండి మీకు అర్థమై ఉంటుందన్నమాట. తర్వాత హాఫ్ షోల్డర్ దగ్గర నుంచి మిగిలిన హ్యాండ్ కంప్లీట్గా జాయింట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మెడపట్టి వేస్తున్నాను. మెడపట్టికి 1 ఇంచ్ క్లాత్ ఇలాగ కట్ చేసుకొని క్రాస్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇలా జాయింట్ చేసుకుంటూ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయడం వల్ల వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన పని లేదనమాట. ఇది ఒక టెక్నిక్. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా నెక్ మొత్తానికి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది క్రాస్ పీస్ కట్ చేసి జాయింట్స్ చేసుకోవటం వల్ల మీకు ఎక్కడ కూడా ఫోల్డ్స్ చేసి అంటే కుచ్చులు పెట్టాల్సిన పని లేదు. రౌండ్స్ దగ్గర ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. దీని మీద మొత్తము స్టిచ్ వేసేస్తే లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే హెమ్మింగ్ చేద్దామని వదిలేశాను. ఇలా హ్యాండ్స్ మొత్తం కంప్లీట్గా జాయింట్ కంప్లీట్ అయిపోయినాక ఇలాగ అటాచ్ చేసేయటమే. నేను ఇలా ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసినాక కొంచెం ఎక్సెస్ క్లాత్ అనేది మిగిలిందండి. ఇలాగ బ్లౌజ్ మొత్తం జాయింట్ చేసేసినాక ఈ ఎక్సెస్ పార్ట్ని కంప్లీట్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఎగుడు దిగుడు అనేది రాకుండా కింద వైపున నడుం బెల్ట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ ఇలాగా మొత్తము కంప్లీట్గా జాయిన్ చేసేసాక ఒకసారి ఇక్కడ చూడండి ప్లస్ అనేది రావాలన్నమాట. ఇలా ప్లస్ అనేది వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కంప్లీట్గా బాగుంటుంది. ఇలాగా స్టిచ్ పక్కన ఇంకొక స్టిచ్ ఒక 2 స్టిచ్ వేసేసుకుంటే ఇక్కడ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. అలానే ఇంకో హ్యాండ్ని కూడా జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఈ జాయింట్స్ 2 కంప్లీట్ అయినాక ప్లస్ అనేది రావాలి ఆర్మ్ హోల్లో. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2-3 వీడియోస్ని చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ప్లస్ మార్క్ వచ్చిందా లేదా అనేది చూడొచ్చు. ఇదిగోండి ఈ హ్యాండ్ జాయింట్ కూడా కరెక్ట్గా ప్లస్ జాయింట్ అనేది వచ్చింది, ప్లస్ మార్క్ అనేది. అంతేనండి, బ్లౌజ్ కంప్లీట్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ప్లీజ్ షేర్ అండ్